హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన పాలలో మీగడ, పెరుగు మీగడ వేస్ట్‌గా పడేస్తూ ఉంటారు. లేకపోతే పిల్లలకి ఇష్టం ఉండదు చాలామందికి. అలా కాకుండా మనం వేరే డబ్బాలో స్టోర్ చేసుకొని, అది ఫ్రిడ్జ్‌లో ఒక 1 వీక్ తర్వాత తీసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఇలా ముద్దల్లా వస్తుందనమాట. ఇలా ముద్దల్లా వచ్చిన తర్వాత మనం బాగా దాన్ని కడుక్కొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని, ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే కింద మాడకుండా ఉంటుంది. ఆ ముద్దల్ని మనం కడుక్కున్నవి శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే స్మెల్లొస్తుంది. కడిగిన తర్వాత ఆ ముద్దల్ని అందులో యేసుకొని, గరిటెతో అలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే నెయ్యి చక్కగా పూసల్లాగా చాలా బాగా వస్తుంది. కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. తిప్పుతుంటే అలా పూసల్లా వస్తది. చాలా బావుంటది నెయ్య. స్మెల్ కూడా బాగా వస్తది. ఆ తర్వాత ఫ్రెష్‌గా ఉన్న తమలపాకు ఒకటి యేసుకొని దించేసుకోండి. దించేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్నాక ఆహ్, చాలా బావుంటది. నెయ్యి చాలా పిల్లలకి చాలా మంచిది. మనం సున్నుండలు చేద్దాం దీంతో. బెల్లం సున్నుండలు చాలా బావుంటాయండి. ఒంటికి మినుం బలం, ఇంటికి ఇనుం బలం అంటారు గదా! అదనమాట. థ్యాంక్ యూ అండి. థాంక్స్